మ్యూచువల్ ఫండ్లో టాప్ వన్ మ్యూచువల్ ఫండ్లో టాప్ వన్ మ్యూచువల్ ఫండ్ అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఎవ్రీ టైం ఏ ఫండ్ కూడా టాప్ వన్లో ఉండదు. సో 2024లో టాప్ వన్లో ఉన్న ఫండ్ 2025లో టాప్ 5కి వెళ్ళొచ్చు, 2026లో టాప్ 10 కూడా వెళ్ళొచ్చు. సో ఏ ఫండ్ కన్సిస్టెంట్గా టాప్ వన్లో ఉండదు. మనం సెలెక్ట్ చేసుకున్న ఫండ్ హెల్తీగా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయా, కన్సిస్టెంట్గా మనకు మంచి రిటర్న్స్ ఇస్తుందా, టాప్ 1 ఆర్ టాప్ క్వార్టైల్ 2లో ఉందా లేదా అనేది చూడాలి. రెగ్యులర్గా మనం పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల మనం మన పోర్ట్ఫోలియో నుంచి హ్యూజ్ కార్పస్ని బిల్డ్ చేయొచ్చు, మన ఫైనాన్షియల్ గోల్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో టాప్ 1 మ్యూచువల్ ఫండ్ అనేది సెర్చ్ చేసి లాస్ట్ ఇయర్ ఏదైతే టాప్ 1లో ఉందో, లేదంటే 1 ఇయర్ బెస్ట్ రిటర్న్స్ ఏ ఉన్నాయి, 5 ఇయర్స్లో బెస్ట్ రిటర్న్స్ ఏ ఉన్నాయి అని సెర్చ్ చేస్తాం. మన గోలు 20 ఇయర్స్, 25 ఇయర్స్, 35 ఇయర్స్ ఉన్నప్పుడు మనకు 5 ఇయర్స్లో బెస్ట్ రిటర్న్స్ ఏది ఇస్తే ఏంటి, మనకు అవసరం లేదు కదా. సో మనం లాంగ్ టర్మ్లో ఏదైతే బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్ అని మనం కన్విక్షన్ ఉందో ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉండాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే మార్కెట్ని టైం చేస్తారు. ఎలా అంటే మార్కెట్ బాగా పడుతుందో అప్పుడు ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. మార్కెట్ ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు, బిగ్ ఫాల్ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, జస్ట్ గెస్ చేస్తారు అంతే. ఇప్పుడున్న న్యూస్ని బట్టి గెస్ చేస్తారు, కానీ ఇదే ఇయర్లో హైయెస్ట్ ఫాల్ అయ్యే, ఇదే ఇయర్లో హైయెస్ట్ అప్ అనేది ఎవరు చెప్పలేరు. సో మనం కన్సిస్టెంట్గా ఎస్ఐపి త్రూ ఇన్వెస్ట్ చేస్తూ, మార్కెట్ ఫాల్లో లంసమ్ త్రూ ఇన్వెస్ట్ చేస్తూ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మన గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చాలామంది ఇండియాలో షార్ట్ టైంలో మాత్రమే రిటర్న్స్ని పొందాలని చూస్తారు. ఫర్ సపోజ్కి Dream11 లాంటి ఒక బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. సో వాటిలో మోర్ దెన్ 20 crores ఆఫ్ ద పీపుల్ టైం స్పెండ్ చేస్తూ వాటిలో అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాసెస్నే బేర్ చేస్తారు, కానీ దానివల్ల ప్రాఫిట్స్ని పొందిన వాళ్ళు ఉండరు. సో మనం లాంగ్ టైంలో స్టే చేస్తూ హెల్తీ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయాలి, కానీ షార్ట్ టైంలో మనం రిటర్న్స్ గెయిన్ చేయాలనుకుంటే అవి మాత్రం జరగదు. సో లాంగ్ టైంలో స్టే చేయాలి, మనము ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇయర్ మనం కొంచెం అమౌంట్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో 1 or 2 yearsకి మనం ఫండ్ని సేవ్ చేయొద్దు. ప్లస్ ChatGPTని కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే మేబీ అవి ప్రమోటెడ్ ఫండ్స్ కావచ్చు, లేదంటే ఆ ఇయర్కి మాత్రమే రిటర్న్స్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవి ఇవ్వకపోవచ్చు. 1 year రిటర్న్స్, 5 year రిటర్న్స్ని మనం చూడొద్దు. మోర్ దెన్ 5 yearsలో మనం స్పెండ్ చేసిన మాత్రమే మనము రిటర్న్స్ని ఎక్కువ బిల్డ్ చేయగలుగుతాము, కాంపౌండింగ్ మనీని జనరేట్ చేయగలుగుతాం. కొంతమంది ఏం చేస్తారు, అమౌంట్ డబల్ కాగానే దాన్ని రెడీమ్ చేసేసి మళ్ళీ సర్చ్ చేసేసి ఏదైతే బెస్ట్ రిటర్న్స్ వస్తుందో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. సో అది రాంగ్. సో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 2 lakhs అయితే దానివల్ల మనకు మన లైఫ్ అనేది చేంజ్ అయిపోదు. సో 1 lakh నుంచి 2 lakh అయితే మనం మ్యాక్సిమం ఏం చేస్తాం, ఒక బైక్ కొనగలుగుతాం. సో మన డ్రీమ్ ఒక హౌస్ అయితే మనం ఒక బైక్ కొనే ఇన్వెస్ట్మెంట్ మనకు యూజ్ లేదు కదా. సో మనం హౌస్ కొనాలనుకుంటే ఒక 50 lakhs, 1 crore కావాలి. సో 1 crore టార్గెట్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఎప్పుడైనా. సో 1 lakhని 2 lakhs చేస్తూ 2 lakhsని 4 lakhs కాదు కదా, 1 lakh 1 crore కావాలి ఎప్పుడైనా. సో అది కాంపౌండింగ్ మనీ అన్నమాట. సో కాంపౌండింగ్ మనీ జనరేట్ చేయాలంటే మనం లాంగ్ టైం స్టే చేయాలి. సో ఫస్ట్ సపోజ్కి 30 years క్రాస్ చేసిన AMCలో ఒక 3 funds ఉన్నాయి, 19% కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసిన ఫండ్స్. సో ఆ ఇన్వెస్టర్స్ ఎలా హ్యూజ్ కార్పస్ బిల్డ్ చేశారు, 30 years స్టే చేసిన వాళ్ళు, 20 years స్టే చేసిన వాళ్ళు మాత్రమే హ్యూజ్ కార్పస్ని బిల్డ్ చేశారు. సో మనం 1 year, 3 years, 5 yearsకి మనకు పెద్ద రిటర్న్స్ రావు. లాంగ్ టైం స్టే చేయాలి ఎప్పుడైనా. థ్యాంక్ యూ.